ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/12/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము విధియ ఉదయం 10:50 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి అనగా తెల్లవారుజామున 5:31 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 10:36 నుంచి 12:20 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుంచి 1:20 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:48 నుంచి 3:32 వరకు, వర్జము మధ్యాహ్నం 12:13 నుంచి 1:57 వరకు, రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు, సూర్యోదయం 6:46కి, సూర్యాస్తమయం 5:43. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. శుభకరం, ఆనందకరమైనటువంటి సంపద, ధనధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ముఖ్యంగా విద్యాభివృద్ధి బలంగా ఉంటుంది. అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకునే అవకాశం, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం, ఐశ్వర్యము, సుఖము, సంపద పొందుకునే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. ఉద్యోగంలో కూడా విదేశాల్లో మంచి స్థితి, స్వదేశంలో కూడా అనుకూల శుభయోగం, అలాగే స్నేహితుల వల్ల శుభయోగాలు, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కళాకారులకి క్రీడాగలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, శుభకార్యాచరణ, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగము, ఉద్యోగ లాభము, విద్యా పరిపూర్ణత, అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా లాభాలు కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి వ్యక్తిత్వము, ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడము, అలాగే ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఆర్థికమైన అభివృద్ధి బలంగా కనబడుతోంది. దానివల్ల రుణ విమోచనం బాగా ఉంటుంది, రోగనాశనం ఉంటుంది. రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులు, క్రీడాగల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణంతా కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజు కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అనవసరమైనటువంటి వివాదాలు, నోరు జారడం అనేది జాగ్రత్త. అనవసరమైనటువంటి కాలయాపన, బద్ధకము, అలాగే స్వల్ప అనారోగ్య సూచన కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. లేనిపోని అనవసరపు చికాకులు కొని తెచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. స్థానబలం చూసుకునే ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి వ్యక్తులతో అహంకారంగా మాట్లాడడం కూడా కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజన్ గురే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇతరుల మీద ఆధారపడి చేసి ఏ పనైనా సరే మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. కళాకారులకి, క్రీడాగలకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి నష్టపోయే అవకాశాలు, కుటుంబపరమైన చికాకులు, ఆస్తి పంపకాల్లో కొద్దిగా ఇబ్బందులు, ఆర్థికంగా కొద్దిగా టైట్ అవ్వడం, అంటే కట్టాల్సినవి ఎక్కువగా ఉండడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం, దానికి అలాంటివి కనబడుతున్నాయి. అలాగే ఆకస్మిక ప్రయాణాలు, మద్యపాన సేవనం చేసి ప్రయాణం, వాహన ప్రమాదాన్ని కొందించుకోవడం, వాహన వేగము, దుష్టులతో సాంగత్యము, ప్రేమ కలాపాలు నష్టపోవడం, జుగుప్సారైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు తీవ్ర ఇబ్బందుల్ని, కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు తొందరపాటు నిర్ణయాలు, గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోనూ, కళాకారులకి, క్రీడా ఇబ్బంది, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం కూడా కనబడుతుంది. లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు. అలాగే మత్స్యకారులకు ఇబ్బంది, రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టం, రైతన్నలకు కూడా నష్టపోయే అవకాశాలు,
అలాగే అనుకోని అటువంటి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వ్యాపార పరంగా కూడా నష్టం, నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఆకస్మికమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. రామనామ స్తోత్రం జపం చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఎవరికైనా అన్నదానం చేయడం వల్ల కూడా మీకు మంచి ప్రయోజనం. వస్త్రదానం, ముఖ్యంగా దుప్పటి ఎవరికైనా దానంగా ఇవ్వండి. తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:17 నుంచి 10:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, ఐశ్వర్యము, వస్తులాభము, వాహన యోగం, విద్యాలాభము, ఉద్యోగంలో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయము, సానుకూలవంతమైన శుభయోగాలు, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవడం, మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వ్యక్తిత్వమైనటువంటి మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వము, ఉద్యోగ లాభము, ఆస్తిపాస్తులు కలిసి రావడం, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, అనుకూలమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ఆనందకరమైన జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందిన అవకాశం, పిల్లల వల్ల మంచి గౌరవము, ఆరోగ్య సంబంధ విషయాల్లో అనుకూలత. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యం, చాలా మంచి ఉన్నత స్థాయి వ్యక్తిత్వం, వివాహ యోగం, మంచి అనుకూలత, సంబంధ బాంధవ్యాలు, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు, విదేశీయాన యాత్ర, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కలిసి వస్తుంది. ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపారపరమైన అభివృద్ధి, వ్యాపారంలో లాభాలు, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, తప్పకుండా మీకు తల్లిదండ్రులతో అనుకూలత, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వస్తువాహన సౌలభ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇదంతా మీకు అత్యంత శుభకర, ఆనందాది దృష్టిగా చెప్పవచ్చు. 5 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి శుభకరమైన ఆలోచనలు, మంచి వ్యక్తిత్వము, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపారపరమైనటువంటి ధోరణి, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, వ్యాపారంలో మెళుకువలు, ఆర్థిక లాభాన్ని పొందుకోవడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఉద్యోగార్థికి ఉద్యోగం, విద్యార్థి విద్యాలాభం, శత్రునాశనం, మిత్రలాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యుగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యుగాలు, ఈవెంట్స్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి చాలా మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అనుకున్నది సాధించగలిగే శుభయోగాలు కనబడుతున్నాయి. కొద్దిగా భగవంతునికి అనుగ్రహం చాలా బలంగా ఉండడం వల్ల అన్ని పనులు సమయానుకూలంగా పూర్తవుతాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, నష్టము, కష్టము, అవమానం, చికాకు, మద్యపాన సేవనం, వాహన ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారడం, విదేశాలని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే అవకాశాన్ని ఇబ్బందులు పడతారు. కాస్త మీకు వీసా సంబంధ సమస్య ఎక్కువ అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. జన్మ జాతకం ఒకసారి చూయించుకోవడం చాలా మంచిది, లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు. కళాకారులకి, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల తీవ్ర ధన నష్టాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ చేసేవారి నష్టాలు, సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు. వ్యాపార పరంగా నష్టము, మోసపోయే అవకాశం. కొత్త వ్యాపారం చేయకూడదు, ఉన్న వ్యాపారాన్ని మాత్రమే జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయడం వల్ల కొత్తగా పెట్టుబడులు పెట్టకండి, మంచిది కాదు. శస్త్రచికిత్స కూడా ఇవాళ చేయించుకోకపోవడం మంచిది. మీకు వీలై ఆగగలిగితే రేపటి వరకు ఆగి ప్రయత్నం చేస్తే మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకంగా కనబడుతోంది. ప్రయాణాలు కానీ, వాహన విషయంలో కానీ, విద్యార్థులు కానీ, కుటుంబపరమైనటువంటి చికాకుల విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ ఎక్కువగా ఇతరుల జోక్యాన్ని పొందుకోకపోవడం మంచిదన్న విషయాన్ని గమనించుకోండి. ఇతరుల మీద ఆధారపడే ఏ పని కూడా మీకు అనుకూలంగా మారదు. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టంగా కనబడుతుంది. చాలా జాగ్రత్త. భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉదయం 7:36 నుంచి 9:57 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో తప్పక భగవద్గీత పారాయణం, ఎవరికైనా దుప్పటి, పాలు, పెరుగు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి 7, 3 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి చాలా మంచి అనుకూలతలు ఉన్నాయి. అసలు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, నచ్చినటువంటి పనిలో పరిపూర్ణ విజయాన్ని సాధించడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, మాతాపితల సౌఖ్యము, భార్యాభర్తల మధ్య మైత్రి, విడిపోదామన్నటువంటి దంపతులు కూడా శాశ్వతంగా కలిసి ఉండగలిగేటువంటి అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషం, ప్రశాంతమైనటువంటి సుఖ జీవనం, ఆనందాది అదృష్ట యోగాలు. అలాగే వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా మంచి ఆత్మీయత, అనుబంధాలు, విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. అలాగే ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అదృష్టయోగాలు. ఈరోజు చాలా మంచి అనుకూలత, ఆనందాది అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ రాణింపు, కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి వ్యాపార పరంగా అభివృద్ధి కూడా పొందుకునే అదృష్టయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి వాక్చాతుర్యము, ధనలాభము, కుటుంబ సౌఖ్యము, ఆనందయోగము, వస్తులాభము, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, విదేశాల్లో, స్వదేశంలో కూడా అనుకూలమైనటువంటి ఆనంద యోగాలు తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. ఉద్యోగ లాభం, ముఖ్యంగా మంచి ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, పట్టుదల, కార్యశీలత, అలాగే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రుణపీడ పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, మంచి అనుకూలమైనటువంటి ఆధ్యాత్మిక శుభయోగాలు పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశం, చాలా మంచి బంధుమిత్రులతో అనుకూలత బాగా కనబడుతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పడుకురాలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, అలాగే మంచి ఆర్థిక, ఆధ్యాత్మిక శుభయోగాలు, వ్యాపార పరంగా లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ
గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి శుభయోగాలు చెప్పబడుతుంది. ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 7, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, పట్టుదల, కార్యశీలత, ధనయోగము, ఐశ్వర్యము, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, వివాదాల నుంచి దూరం జరిగే అవకాశాలు, మంచి వ్యక్తిత్వం, ఆర్థిక ఆధ్యాత్మిక నుండి శుభయోగాల పరంపర, రుణపీడ పరిహారం, రోగనాశనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధుమిత్రులతో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, ఆనందకరమైన ఐశ్వర్య ప్రాప్తి, విదేశాల స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఆస్తి పంపకాల అభివృద్ధి, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వాళ్ళు తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడం, అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభ గడియలుగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసరమైనటువంటి ధన వ్యయము, తొందరపాటుతనము, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, దుందుడుకు స్వభావము, లేనిపోని అవరోధాలు, అంటే నిన్నటి ఫలితాలు కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు మనం. అనేక రకాల రుగ్మతలు, చికాకు, కొద్దిగా మానసికమైనటువంటి వేదన వల్ల ఏది మాట్లాడితే అది మాట్లాడడం, దానివల్ల చికాకులు కలిగే అవకాశం, చిన్న చిన్న విషయాలకే తొందరపాటుతనము, శరీర అలసట ఎక్కువగా ఉండడము, ఏదన్నా బద్ధకము, అనవసరంగా చిన్న చిన్న అనారోగ్యాలు రావడం లాంటివి కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పనిసరిగా ప్రాణాయామము, ఆరోగ్య సంబంధించిన సూత్రాలు పాటించడం వల్ల కొంత ఆరోగ్యం బాగుంటుంది. దానివల్ల నోటి దురద తగ్గుతుంది. చేసే పనిలో, మాట్లాడే మాటల్లో కొద్ది పరిపూర్ణత ఏర్పడుతుంది. లేదా మీరు విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, సోదరులతో, సోదరిమణులతో చికాకుల్ని, అనవసరంగా ఆస్తి నష్టాన్ని, కోర్టు గొడవల్లో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు, ఇలా అనేక రకాల ఇబ్బందులు కలిగే సూచనలు బాగా కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, వాహన వేగం వల్ల ప్రాణ నష్టాన్ని పొందుకోవడం, చికాకులు, అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడడం చికాకు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నోటు దురుస్తనమే, దారికి పోయేటువంటి కంపెనీ మనం అతికించుకున్నట్టు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, ఈవెంట్ చేసే వారికి నష్టం ఎక్కువ ఉంటుంది. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం, రైతన్నలు కూడా పూలు పలుకురాలు పండించే వారికి నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. బ్రోకర్లతో జాగ్రత్త. అలాగే ఈవెంట్ చేసే వారికి నష్టం వచ్చే అవకాశం, విద్యా సంబంధ విషయాల్లో కూడా నష్టాలు, ఇతరుల మీద ఆధారపడకూడదు. అలాగే వ్యాపార భాగస్వామ్యంతో మోసపోయే అవకాశం, ఉద్యోగంలో కూడా లంచాలు పుచ్చుకునే అవకాశం, లంచాల వల్ల మీరు నష్టాలు పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. అనవసరమైనటువంటి వివాదాలు, చికాకులకి నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అలాగే ఎవరికైనా సరే మినుములు, నల్ల నువ్వులు, కందులు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనం. దుప్పటి కూడా దానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:36 నుంచి 9:18 వరకు, తిరిగి సాయంకాలం 5:11 నుంచి 6:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్టం, చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, ప్రశాంతమైనటువంటి సుఖజీవనాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో వ్యాపార భాగస్వామితో సొంత వ్యాపారం కానీ, భార్యాభర్తలు కలిసి వ్యాపారం కానీ అద్భుతంగా ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, రైతులకి పంట లాభం, పూలు పలుకురాలు పండించే వారికి, అలాగే మత్స్యకారుడికి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వ్యాపారంలో అన్ని రకాల వ్యాపార లాభాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది.
అలాగే రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు క్రీడాకులకు అభివృద్ధి, కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడతారు. ఆస్తి పంపకాలు, సోదరులతో మైత్రి, ఆనంద యోగము, మంచి వాక్చాతుర్యం, అనేక రకాల శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధన కనక వస్తు వాహన ప్రాప్తి, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం. అంటే కొంతవరకు ఉద్యోగంలోనే, అంటే వృత్తి ఉద్యోగాదుల్లో ఎక్కువ ఫోకస్ ఉంది. వాళ్ళ చాలా మంచి అభివృద్ధి ఉంటుంది. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, రాజకీయ నాయకులకి అనుకూలత, శ్రమకి తగినటువంటి ఫలితాన్ని పొందుకోవడం, గుర్తింపు పొందుకోవడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, 10 మందిలో గౌరవంగా మీ యొక్క అంటే ఎదుగుదలని కీర్తించుకోవడం, అంటే కీర్తివంతులయ్యేటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి, అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, అలాగే ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, ఈవెంట్స్ పొందుకునే వారికి, ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా ఉంటాయి. ఉద్యోగంలో రాణింపు ఉంటుంది. విద్యలో అద్భుతమైనటువంటి పరీక్షలు విజయం సాధించే అవకాశం. అంటే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ ఏదైనా సరే ఇవాళ పరీక్షలలో విజయం సాధించే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్లో ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. ఆనందకరమైన సంపద, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.